భారత 14 మరియు ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. జననం సెప్టెంబర్ 17, 1950. జన్మస్థలం వాద్నగర్, మెహసానా జిల్లా, గుజరాత్. తల్లిదండ్రులు దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ, హీరాబెన్ మోదీ. రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ. నియోజకవర్గం వారణాసి, ఉత్తర ప్రదేశ్, లోక్సభ. ప్రాథమిక జీవితం మరియు విద్య. నరేంద్ర మోదీ గుజరాత్లోని వాద్నగర్లో ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తన తండ్రితో కలిసి వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ అమ్మడంలో సహాయపడేవారు. పాఠశాల స్థాయి నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పట్ల ఆకర్షితులయ్యారు. 17 ఏళ్ల వయస్సులో దేశ పర్యటనకు బయలుదేరి హిమాలయాలు మరియు వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయ ప్రస్థానం. ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీలలో ప్రారంభం. 1970లలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా తన పూర్తిస్థాయి ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. 1985లో భారతీయ జనతా పార్టీ, బీజేపీ, లో చేరారు. 1995లో బిజెపి జాతీయ కార్యదర్శిగా, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కీలక వ్యూహాలు రూపొందించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 నుండి 2014. అధికారంలోకి 2001 అక్టోబర్లో మొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ పాలన. వరుసగా 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దాదాపు 13 సంవత్సరాల పాటు సీఎంగా సేవలు అందించారు. వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. భారత ప్రధానమంత్రిగా 2014 నుండి ఇప్పటివరకు. మొదటి విడత 2014 నుండి 2019. 2014 లోక్సభ ఎన్నికల్లో బిజెపికి పూర్తి మెజారిటీ రావడంతో మే 26, 2014న భారత 14వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండవ విడత 2019 నుండి 2024. 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి మే 30, 2019న రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మూడవ విడత 2024 నుండి ప్రస్తుతానికి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించడంతో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండవ నాయకుడిగా రికార్డు సృష్టించారు. కీలక పథకాలు మరియు నిర్ణయాలు. స్వచ్ఛ భారత్ అభియాన్. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించిన అతిపెద్ద ప్రజా ఉద్యమం. డిజిటల్ ఇండియా మరియు యూపీఐ. దేశంలో డిజిటల్ చెల్లింపులు, సేవల విస్తరణకు నాంది పలికారు. మేక్ ఇన్ ఇండియా. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన. కోట్లాది మంది సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చిన ఆర్థిక చేరిక పథకం. ఆర్టికల్ 370 రద్దు. 2019 జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం. జీఎస్టీ అమలు. 2017 ఒకే దేశం, ఒకే పన్ను విధానంలో వస్తు సేవల పన్ను అమలు.